ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రోచ్చారణ వింటుంటే మహిమర్చిపోవడం ఆ ఏడుకొండల వాణి మహత్యం. వెంకటాద్రి సమస్థానాం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమోదేవో నా భూతో నా భవిష్యతి అని ఆ గోవిందుని కొలుస్తున్నారంటే ఆ స్వామి ఉన్నాడు అనడానికి అది ప్రమాణం. స్వచ్ఛమైన భక్తి, సంపూర్ణ శరణాగతి, దైవం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు అందరికీ ఆయన పలికే దేవుడే. తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడు నెలకొని ఉన్న ఆ ఏడుకొండలు 8000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న సంగతి తెలుసు కదా. అవి కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అనేది భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో నెలకొని ఉన్న తిరుమల కొండ మీద 1979 నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అపూర్వ సంఘటన చరిత్రలో నమోదైంది. ఆ రాత్రి తిరుమల పట్టణం గాఢ నిద్రలో ఉంది. తిరుమల కొండపై నిశ్శబ్దం అలుముకొని ఉంది. అప్పుడు జరిగింది ఎవ్వరు ఊహించని, ఎవ్వరు గ్రహించని ఓ అద్భుత దివ్య ఘటన. తిరుమల శ్రీవారి ఆలయం లోపల నుంచి మణిమండపంలోని జేగంటలు అదే పనిగా మోగసాగాయి. నిత్యం వేలాది మంది దర్శించుకునే స్వామివారి దివ్య సముఖంలోని గంటలు సాధారణంగా రోజు స్వామివారి ప్రసాదన నివేదన జరిగే సమయంలో మ్రోగటం పరిపాటి. రాత్రి ఏకాంత సేవ తరువాత కొద్దిసేపు బంగారు వాకిల్ని మూసేస్తారు. ఆనంద నిలయం వాకిలి తాళాలు వేస్తారు. గాలిగోపురం కూడా మూతపడుతుంది. మళ్ళీ సుప్రభాత సేవ కోసమే తలుపులు తెరుస్తారు. అంటే ఆ సమయంలో లోపల ఎవరు ఉండరు. అటువంటిది ఆనాటి రాత్రి సుమారు 1 గంట సమయంలో ఆలయం లోపలి మండపంలోని గంటలు మోగటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఏకాంత సేవ తరువాత స్వామివారు విశ్రాంతి తీసుకుంటారని, కాబట్టి దర్శనాలు ఉండవని ఆగమ శాస్త్ర నియమం. భక్తులు, పూజారులు ఒక్కరు కూడా లోపల ఉండరు. అందుకని తాళాలు వేసే సమయంలో పొరపాటున ఎవరో భక్తులు లోపల ఉండిపోవడం, అది గమనించక ఆలయ అధికారులు తాళాలు వేయడం జరుగుతుంది. అందుకని అతను గంటను మోగించడం ద్వారా తాను లోపల చిక్కుకున్న సంగతిని తెలియజేస్తున్నాడని అందరూ భావించారు. అలాగని శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఆలయ ద్వారాలను తీయరాదు. అందుకని తగిన సమయం వరకు వేచి చూడక తప్పదు. తెల్లవారి ఆలయ ద్వారాలు తెరిచి లోపల మూలన చూస్తే ఎవరూ కనిపించలేదు. లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్లే వేరే మార్గమూ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ ఆయన వెంకటేశ్వర స్వామిపై పలు గ్రంథాలను రచించారు. వెన్ ఐ సా తిరుపతి బాలాజీ అనే పుస్తకంలో అతని అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఈ సంఘటన వివరాలు అందులో లభించాయి. ఆయన ఐఏఎస్ అధికారి. శ్రీ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకి మీడియా సలహాదారునిగా వ్యవహరించారు. ఇంతకీ ఆనాడు ఏం జరిగింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో నీళ్లకు గట్టి ఎత్తడి ఏర్పడింది. భక్తుల తాకిడికి తగినట్టుగా నీటి లభ్యత లేదు. తిరుమలలోని గోగర్భం డ్యాం తదితర నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. తిరుమల నీటి అవసరాలను తీర్చే గోగర్భం డ్యాం లో ఒక్క వారం రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. చూస్తుంటే వానలు లేవు. ఇక భక్తులను రావద్దని చెప్పి ఆలయాన్ని సైతం మూసివేయాల్సి వస్తుందని శ్రీ ప్రసాద్ గారు మరియు తిరుమలలోని నీటి పారుదల అధికారులు తీవ్ర మదన పడుతున్నారు. ఇంజనీర్లు కూడా ఎక్కడా నీటి జాడ లేదని తేల్చి చెప్పారు. చెరువులు, కుంటలు, జలాశయాలు అన్ని కరువు బారిన పడినట్లయింది. అప్పుడు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఒక మార్గాన్ని చూపారు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల్లో అపార పాండిత్య జ్ఞానం కలిగిన గణపతి శాస్త్రి గారిని అభినవ సరస్వతిగా శిష్యులు కొలుస్తారు. 82 ఏళ్ల ఆ జ్ఞాన వృద్ధుడు తనను కలిసి పివిఆర్కే ప్రసాద్ గారిని వరుణ జపం చేపించమని సూచించారు. పరిష్కారం లేని సమస్యని ఆ దేవుడు కూడా సృష్టించాడు. ఆ పరిష్కారం కూడా మన చుట్టూనే ఉంటుంది, మనం గ్రహించాలి అంతే అని భరోసానిచ్చారు. వేదాల్లో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గాలు ఉంటాయని చెప్తూ ఋత్వికులను ఆహ్వానించి వేదోక్తి ప్రకారం వరుణ జపంని నిర్వహించమని చెప్పారు. పౌరాణిక కథనాల్లో ఇటువంటి కరువు కాలం ఏర్పడినప్పుడు అలాగే చేశారని ప్రమాణాలు చూపారు. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు చెప్పిన ప్రకారం తిరుమల కొండ మీద 1979 నవంబర్ 8 నుంచి 3 రోజుల పాటు వరుణ జపం జరిగింది. యాగం పూర్తయిన తరువాత క్షణమే వర్షం కురుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆకాశంలో ఎక్కడా కూడా మబ్బు తునక కూడా కనిపించడం లేదు. ఇక ఉత్సవ మూర్తులను ఆలయంలోకి తీసుకువెళ్లే పనిలో పడ్డారు. ప్రధాన ద్వారం ఇంకా దూరంగానే ఉంది. 3 వీధుల్లోని వాళ్ళు ఎటు పరిగెత్తే అవకాశం లేని విధంగా ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని కుంభవృష్టి కురిసింది. ఇరిగేషన్ అధికారుల్లో ఒకళ్ళు పివిఆర్కే ప్రసాద్ గారి కార్యాలయానికి వచ్చి గోగర్భం డ్యాం పొంగి పొర్లుతుందని సమాచారం ఇచ్చారు. ఇంకా వర్షం కురుస్తుంది, ఇప్పట్లో ఆగేలా లేదని చెప్పారు. చిత్రం ఏమిటంటే తిరుమల పట్టణంలో కానీ
కానీ ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ ఎక్కడా వాన కురవలేదు. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే కుంభవృష్టి కురిసింది. తిరుమల దాహార్తి తీరింది. మరి ఆనాటి రాత్రి మణిమండపం గంటలు మ్రోగించింది ఎవరన్న దానికి ప్రసాద్ గారు సమాధానం ఇచ్చారు. ఆ గంటలు స్వామివారి సంకేతమని చెప్పారు ఆయన. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వరుణ జపం చేపించమని చెప్పారు. కానీ అందుకు అనుమతి ఇవ్వాల్సింది ఆ దేవదేవుడే. ఆయన అనుమతి లేనిదే తాను ఏమి చెయ్యలేనని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. అప్పటికే ఒక పర్యాయం జపముహూర్తం వాయిదా పడింది. మరో పక్క డ్యాంలో నీరు నానాటికి ఇంకిపోతున్నాయి. దిక్కుతోచని ఆ స్థితిలో ఆయన స్వామివారి అనుమతిని కోరారు. ఆ రాత్రి పవలింపు సేవ తరువాత తలుపులకు తాళాలు వేసి అందరూ వెళ్లిన తరువాత రాత్రి 1 గంట వేళ గంట మోగించింది స్వామివారే. స్వయంగా వరుణ జపాన్ని నిర్వహించడానికి అనుమతించారని ప్రసాద్ గారు విశ్వసించారు. ఆలయ అధికారులు, భక్తులందరూ ప్రత్యక్ష సాక్షులు. ఇంతకంటే ఏం చెప్పగలం చెప్పండి? టీటీడీ చరిత్రలో ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయని, ప్రయత్నించి తెలుసుకుంటే తెలుస్తాయని భక్తులు నమ్ముతారు. స్వామివారి లీలా విశేషాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టి స్థితి లయకారకులుగా చెప్పుకుంటాం. విష్ణుమూర్తి అవతారాల గురించి మనకు తెలుసు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి, అర్చస్వరూపమని, దశావతార మూర్తి కాదని పండితులు చెప్తున్నారు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు తిరుమలను అభివృద్ధి చేశారు. భౌగోళిక సంక్లిష్ట కారణంగా మొఘలుల ఆక్రమణ నుంచి తిరుమల శ్రీవారి ఆలయం రక్షించబడిందని చరిత్రకారులు వివరిస్తున్నారు. అయితే తిరుమలలోని ఆలయాలను ఇంతవరకు మైదాన ప్రాంతాలను దుండగులు ధ్వంసం చేశారు. పలు ఆలయాల మూల విరాట్లను, ఉత్సవమూర్తులను తిరుమల తీసుకొచ్చి సంరక్షించారని చరిత్ర చెబుతోంది. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కపూర్ 1311లో దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేశాడు. మహారాష్ట్రలోని దేవగిరి, తెలంగాణలోని ఓరుగల్లు, కర్ణాటకలోని హేసాల సామ్రాజ్యం, తమిళనాడులోని పాండ్య రాజ్యాలపై దండెత్తి ఆక్రమించుకున్నాడు. ఆ ప్రాంతంలోని ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ అపారమైన బంగారం, రత్నాలు, ధనరాశులను కొల్లగొట్టారు. అప్పుడు తమిళనాడులోని శ్రీరంగ పట్టణంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని అక్కడ ఆచార్యులు తిరుమలకు తీసుకువచ్చారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉత్సవమూర్తులకు పూజలను నిర్వహించారు. అందుకే ఇక్కడికి తీసుకువచ్చి పవిత్రంగా స్థాపించి పూజలు చేశారు. పరిస్థితులన్నీ సాధారణమైన తరువాత తిరిగి శ్రీరంగం తీసుకువెళ్లారని చరిత్రలో చెప్పబడింది. అందుకు సంబంధించిన శాసనాధారాలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ వలస ప్రభుత్వం సమయంలోనూ తిరుమల ఆలయాన్ని దోచే యత్నం జరిగిందని శ్రీ విఎన్ శ్రీనివాసరావు రచయించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర బాలాజీ ఆరిజిన్ సిగ్నిఫికెంట్ అండ్ హిస్టరీ ఆఫ్ సీన్ లో చెప్పబడింది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం దక్షిణ భారతదేశాన్ని ఆర్కాటు నవాబులు తమ ఏలుబడిలోకి తీసుకున్నారు. ఔరంగజేబు దక్షిణ పథాన్ని జయించాక అక్కడ పరిపాలనను సుబేదారులకు అప్పగించి వెళ్లాడు. ఆర్కాటు నవాబులు పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు తిరుమల ఆలయాన్ని ఆక్రమించుకోవడానికి పూనుకున్నారు. మద్రాసులో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు వచ్చి ఆర్కాటు నవాబుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తరువాత ఆలయ నిర్వహణను బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఆలయ ఆచారాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని మాత్రం కొల్లగొట్టడానికి ఉత్తర్వులను విధించారు. వారు నేరుగా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చని ముందుగానే ఊహించి 19వ శతాబ్దంలో హిందూ సాధువుల మఠాలకు స్వామివారి ఆలయ నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టారు. వారి ద్వారా ఆలయంపై పరోక్షాధికారాన్ని చలాయించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హటిరాం బాబా మఠం ఏనాటి నుంచో తిరుమల శ్రీవారి సేవల్లో నిమగ్నమై ఉంది. ఆ మఠానికి ఆలయ నిర్వహణ అప్పగించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయం నుంచి పన్నులను వసూలు చేయడం కొనసాగించింది. 1933లో ఆలయం నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధీనంలోకి వచ్చింది. పరోక్షంగా బ్రిటిష్ వారు నియంత్రణ కొనసాగించారు. అలా టీటీడీ పాలన మండలి ఏర్పడింది. స్వాతంత్రానంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగాక తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 1966లో టీటీడీ పాలన మండలి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అంటే స్వయం పరిపాలన ఉంటుంది, కానీ అది ప్రభుత్వ నిర్వహణలో జరుగుతుంది. 1979లో నిర్వహణ అధికారాలను సవరించారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం శ్రీవారి ఆలయమేనని, సుమారు 250 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉందని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఈ సొమ్మును స్వామివారు తన వివాహ నిమిత్తం కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు చెల్లిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీ కడుతూ యుగాంతం నాటికి అప్పు చెల్లవుతుందని విశ్వసిస్తారు. ఆ ఆస్తులన్నీ భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పించినవే కావటం విశేషం. అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించడంలోనూ ఒక తాత్వికత దాగి ఉంది. శిరోజ
కదరోజాలు మనిషికి అందాన్ని ఇస్తాయి. మనిషికి అందం పట్ల వ్యామోహం కలగకుండా స్వామివారికి తలనీలాలను సమర్పించి లౌకిక సుఖాల పట్ల ఉండే భోగ విలాసాలను తనలో పెంచుకోకుండా ఉండడానికే ఆ నియమం పెట్టారని పెద్దలు చెప్తారు. ఆత్మ నివేదన సంపూర్ణ శరణాగతి ద్వారానే స్వామివారి కృపను పొందే వీలుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. గోవింద అని ఎలుగెత్తి వేడుకోవడంలోని ఆర్తిని స్వామివారు ఆలకిస్తారని భక్తులు నమ్ముతారు. మరి మీరు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి ఎన్నిసార్లు వెళ్లారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.